మొన్న ఆసరా చెక్కులు ఇస్తానికి ఇక్కడ ఎండి ఆఫీస్ లో ఏపీఎం ఒక్కొక్క 50 మీటర్ పిలుచుకుని ఒక్కొక్క 50 మీటర్ 50 మంది లేకపోతే మీకు లోన్లు కూడా వచ్చే మార్గం లేదు, అవసరం అయితే మిమ్మల్ని తీసేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి వెంకట సీతారాం కళ్యాణ మండపానికి పిలిపించి మరి ముఖ్యంగా రెడ్డి వెంకటరమణంట ఆయన ఎవరో ఏమిటి తెలియదు అలాంటి వాడిని వేదిక మీద పిలిచి ఆయన చేత చెక్కులు ఇస్తాం. ఇది వైసీపీ వాళ్ళు చేసే దుర్మార్గం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇలాంటి దుర్మార్గాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏపీఎం కానీ ఎండిఓ కానీ పార్టీ నాయకుల వైసీపీ నాయకుల లేదా గవర్నమెంట్ అధికారుల మీరు మాకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆసరా డబ్బులు అనేది ఎవడు వైసీపీ బాబు సొమ్ము కాదు, అధికారంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కింద ఒక్కొక్కరికి 20 వేసాడు. రాష్ట్రంలో ఉన్న లేడీస్ మొత్తానికి వీళ్ళు గ్రామానికి 2 గ్రూపులు ఆసరా డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే స్థాయికి దిగతారు కాబట్టి వైసీపీ వాళ్ళని ఎంతైనా ఖండించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఈ అధికారుల్ని ఎక్కడ ఏ బోన్లో నుంచోబెట్టాలో అది మాకు తెలుసు, నుంచోబెడతాం. ఇలాంటి ఇంకోసారి చేస్తే క్షమించం.